కాలం ఏది? ఏంటండి? దేవుని వెతికే కాలం ఏది? బాల్యమా, యవన కాలమా, నడిప్రాయమా, వృద్ధాప్యమా? అంటే దేవుని వెతికే కాలం ఏంటి అంటే ఒక సందేహం, ఏ కాలం? లేదా ఎండాకాలమా, వానాకాలమా, చలికాలమా? అంటే ఈ టైటిల్కి అసలు అర్థం ఉందా అని మీకు అనిపించవచ్చు. అంటే ఇది వాక్యంలో నుండే నేను చూపిస్తాను మీకు. దేవుని వెతికే కాలం ఏది? భూమి మీద ప్రతి మనిషి కూడా ఉదయం లేచిన దగ్గర నుండి రకరకాల పనులు వెతుక్కుంటూ ఉంటాడు. అవునా కదా? ఉదయం లేచిన దగ్గర నుండి పనులు వెతుక్కునే వాళ్ళు పనులు వెతుక్కుంటారు, ఉద్యోగాలు, వ్యాపారాలు. చూడండి, 3 నుంచి ప్రారంభమవుతూ ఉంటాయి, బండ్లు స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఒక 7, 8 అయ్యేసరికి ఎలా ఉంటుంది? రద్దీగా. అంటే బిజీ లైఫ్లో ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మనం ట్రాఫిక్ ఏరియాలో చూస్తే ఎవరైనా ఆపామనుకోండి, పనుంది ఆగు వెళ్తున్నాం అంటారు. అంటే స్థిమితంగా నెమ్మదిగా మాట్లాడరు ఎవరు కూడా. ఎందుకు అంటే బిజీ లైఫ్లో ఉన్నారు అందరూ, రకరకాల పనుల్లో బిజీగా. అయితే మరి దేవుని వెతికే కాలం ఏది? దేవుని వెతకాలా, వెతకమని చెప్పాడా అని మనం ఆలోచిస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట కనబడుతుంది. ఏమని అంటే, వెతకుడి మీకు దొరుకును, వెతకుడి మీకు దొరుకును. ఈ మాట చాలా క్రైస్తవ్యంలో చాలామందికి అర్థం కాక దేన్నో వెతకమన్నాడని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ వెతకమంది ఏంటి అంటే, దేవుణ్ణి వెతకండి, దేవుడు మీకు దొరుకును. ఇదేనా దీనికి అర్థం? దేవుణ్ణి వెతకండి, దేవుడు మీకు దొరుకుతాడు అంటే మీకు అర్థం కాదు కనుక యెషయా గ్రంథం చూడండి, 55వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెతుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఏంటండి? యెహోవా మీకు దొరుకు కాలం. ఎప్పుడు వెతకాలో చెప్తున్నాడు యెషయా గారు. ఎప్పుడు వెతకాలో దేవుడిని చెప్తున్నాడు. ఏమంట? ఆయన దొరికే కాలం ఉంటుందంట, ఆ దొరికే కాలంలో వెతకాలంట. ఈయన ఏమన్నా సీజనల్ దేవుడా? ఏమన్నా ఇప్పుడు మామిడి పండ్లు కావాలంటే ఇప్పుడు వెతికితే దొరుకుతాయా? దొరకవు. కాయలు, పండ్లు, రసం నేను అడగల. పండ్లు వెతకాలంటే ఎప్పుడు వెతకాలి? వేసవి కాలంలో వెతకాలి. అంటే సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా. దేవుడు ఏమైనా సీజనల్ దేవుడా? కానీ కొంతమంది మన క్రైస్తవ్యంలోనే సీజనల్ దేవుని చేశారు. కొంతకాలం ఏ నెల? మార్చి నెలలోనేనా? ఏప్రిల్లోనా? ఏప్రిల్లో చేస్తారు. ఏది? ఈస్టర్కి ముందు 40 రోజులు. అప్పటిదాకా తాగి ఇష్టానుసారంగా బ్రతికేవాడు ఆ 40 రోజులు కరెక్ట్గా ఉంటాడు, మళ్ళా లోకంలోకి వెళ్ళిపోతాడు. అంటే దేవుడిని ఏం చేశాడంటే సీజనల్ దేవుని చేశారు. ఎప్పుడు వెతుకుతారంటే 40 రోజులు మాత్రం వెతుకుతారు, ఆ తర్వాత వాళ్ళ ఇష్టం. అలాగే మరి కొంతమంది ఉన్నారు, ఆదివారం మాత్రం వెతుకుతారు, ఆదివారం మాత్రం వెతుకుతారు. అలాగే కొంతమంది పండగకి మాత్రం వెతుకుతారు. క్రిస్మస్ రావాలి, లేదా ఈస్టర్ రావాలి, న్యూ ఇయర్ రావాలి. కానీ ఇక్కడ దేవుడు మీకు దొరికే కాలం ఒకటి ఉంది. ఆ కాలమందు మీరు ఆయనను వెతకండి, ఆ కాలమందు ఆయనను వెతకమండి. భక్తుడు ఏమంటున్నాడంటే, కీర్తనల గ్రంథము 105వ కీర్తన చూడండి, 3, 4 వచనాలు. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతకండి. నిత్యము వెతకండి. కేవలం 40 రోజులు కాదు,
ఆదివారం మాత్రం కాదు, పండక్కి కాదు. ఎప్పుడు వెతకాలంట? నిత్యము వెతకాలి. పనులు నిత్యం చేస్తామా? అప్పుడప్పుడు చేస్తామా? నిత్యం చేస్తాం. ఉద్యోగాలు నిత్యం, వ్యాపారాలు, మరి దేవుడు అప్పుడప్పుడు. అయితే విచిత్రం ఏంటంటే, ఇదే కీర్తన గ్రంథము 53వ అధ్యాయంలో 2వ వచనం చూడండి. ఒక ఆశ్చర్యం కలిగించే మాట ఒకటి కనిపిస్తుంది మనకి. వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ఎవరి కొరకు అంట? వివేకము కలిగి దేవుని వెతకువారు కలరా అని ఆయన వెతుకుతున్నాడంట. మనకంటే ముందు ఎవరు వెతుకుతున్నాడు? ఆయన వెతుకుతున్నాడు. అంటే ఆయన దొరికే కాలం ఏది అంటే, ఆయన ఎల్లప్పుడూ అవైలబుల్గా ఉన్నాడు, ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు తనను వెతికే వాళ్ళ కోసం. కానీ ఆలస్యం ఎవరిది అంటే మనదే. మనం వెతకాలి. దేవుణ్ణి ఎలా వెతకాలో ఈరోజు ఒక 3 పాయింట్లు మీకు చెబుతాను. ఇప్పుడు చదివింది ఒక మొదటి పాయింట్ అనమాట. ఎలా వెతకాలంట? వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని. దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలిస్తున్నాడు. అంటే ఆయన వెతుక్కుంటున్నాడు. ఎవరి కోసం అంటే ఆయన్ని వెతికే వాళ్ళ కోసం. అందుకే ఇందాక మనం యెషయా గ్రంథంలో చూసిన మాట ఏంటంటే, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి. అంటే ఆయన మనల్ని వెతుకుతున్నాడన్న విషయం మనకు తెలిస్తే మనం ఖచ్చితంగా వెతుకుతాం. అవునా కదా? ఆయన మనల్ని వెతుకుతున్నాడు. అయితే ఈ మొదటి పాయింట్లో ఎలా వెతకాలని చెప్తున్నాడు? వివేకము కలిగి. వివేకము కలిగి. ఇంతకు వివేకం అంటే ఏంటి? వివేకం అంటే ఏంటండి? యోబు గ్రంథం 28వ అధ్యాయం చూడండి. 28వ వచనం. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. ఏంటంట వివేకం? వివేకం అంటే ఏంటి? దుష్టత్వాన్ని విడిచిపెట్టడం. అంటే ఒక పాయింట్ మనకు అర్థమవుతుంది. మొదటి పాయింట్లో ఏంటి? దుష్టత్వమును విడిచిపెట్టి దేవుణ్ణి వెతుకువారు. దీన్ని లింక్ చేసి లింక్ చేసి చదవండి. మనం కీర్తన గ్రంథం 53:2ని దీన్ని కలిపి మాట్లాడుకుంటే, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు అనగా దుష్టత్వము విడిచి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని ఆయన వెతుకుతున్నాడు. ఇప్పుడు దుష్టత్వాన్ని జరిగిస్తూనే దేవుణ్ణి వెతికారనుకోండి, ప్రయోజనం ఉండిద్దా? ప్రయోజనం ఉండదు. దుష్టత్వంలోనే కాలం గడుపుతూ దేవుణ్ణి వెతికితే ఆయన దొరకడు. ఎందుకంటే ఆయన కూడా వెతుకుతున్నాడు. ఎవరిని? వివేకం కలిగి. అంటే దుష్టత్వాన్ని విడిచిపెట్టి, దుర్మార్గాన్ని విడిచిపెట్టి, చెడుని విడిచిపెట్టి. ఆయన మార్గం ఏంటి? నీతి మార్గం. అవునా కదా? నీతి మార్గంలో నడవాలనుకున్నప్పుడు నీలో ఉన్న దుష్టత్వాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వైపు తిరగాలి. అందుకే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అంటే నువ్వు ఎప్పుడైతే స్టెప్ వేస్తావో, అడుగు వేస్తావో, ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ మనదే లోపం. ఎవరిది? మనదే అనమాట. ఈ మొదటి పాయింట్లో ఏం ఆలోచించామంటే, వివేకము కలిగి వెతకాలి. ఎలా వెతకాలి? వివేకం కలిగి వెతకాలి. ఈ దుష్టత్వాన్ని నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావో అప్పుడు ప్రారంభమైంది నీ జీవితంలో. ఏంటది? దేవుణ్ణి వెతకటం. అలా వెతికితే కరెక్ట్గా నీకు అప్పుడు దొరికేసినట్టే. అవునా కదా? నువ్వు దుష్టత్వాన్ని విడిచిపెట్టిన క్షణం ఏదైతే ఉందో, నువ్వు బాప్తిస్మం పొందిన సమయమో, లేదా బాప్తిస్మానికి ముందే నువ్వు తీసుకున్న తీర్మానమో ఏదైతే ఉందో, ఆ తీర్మానం ఎప్పుడైతే నీలోకి వచ్చిందో, నేను పాపిని, ఆయన పరిశుద్ధుడు అని ఆయనను వెతుకుడు. నీ పాపాలను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఎప్పుడైతే వెతుకుతావో అదే దేవుణ్ణి వెతికే కాలం. అప్పుడే నీకు దొరుకుతాడు. మొదటి పాయింట్ ఏంటి? వివేకము కలిగి దేవుణ్ణి వెతకాలి. అయితే ఇక్కడ ఇంకో చిక్కు వచ్చింది. ఏంటంటే పేతురు గారి పత్రిక 5:8 ఒక మాట ఉంటుంది. నిబ్బరము కలిగి ధైర్యం, మీ విరోధి అయిన అపవాది
ఎవరిని మింగుదునా అని గర్జించు సింహము వలె వెతకుచూ తిరుగులాడుచున్నాడంట. మధ్యలో వాడు ఒకడు ఉన్నాడు మరి మనకి వెతకకుండా. ఇంతగా అపవాది ఎవరు వెతుకుతున్నాడు? దుష్టత్వంలో ఉన్నవాడినా, వివేకం కలిగిన వాడినా? వివేకం కలిగిన వాడిని. ఇప్పుడు ఇద్దరు వెతుకుతున్నారు. వివేకం కలిగిన వాడిని వివేక శూన్యుడిగా మార్చడానికి అపవాది వెతుకుతున్నాడు. వివేకం కలిగిన వాడిని మరింతగా వివేకిని అనగా మరింతగా దైవత్వంలోనికి, మరింతగా దేవునిలోనికి నిన్ను బలపరచడానికి దేవుడు వెతుకుతున్నాడు. కనపడుతుంది, కనపడదు, మన జీవితంలో కనపడింది. కనపడని వెతుకులాట. నువ్వు దేవుణ్ణి వెతికేది కూడా కనపడదు. కనపడాలని నువ్వేదో డ్రెస్ మారిస్తేనో, నువ్వు వేషధారణ మారిస్తేనో నీకు అర్థం కాదు. కానీ ఇది నీ అంతరంగంలో జరిగేది, అది నిత్యము జరిగేది. ఎప్పుడు ప్రారంభమైంది అంటే నువ్వు దుష్టత్వాన్ని విడిచి వివేకము కలిగి ఎప్పుడైతే దేవుణ్ణి వెతుకుతావో అప్పుడు నీ జీవితంలో దేవుణ్ణి వెతికే కాలం ప్రారంభమైంది. మొదటి పాయింట్ ఏంటి? వివేకం కలిగి వెతకాలి. అలా వెతికితే ఖచ్చితంగా దొరుకుతాడు. అంతకు మాత్రమే కాకుండా అపవాది కూడా నిన్ను వెతుకుతూ ఉంటాడు. నువ్వు అపవాది పెడుతున్న ఆ చిక్కుల్లో నుంచి నువ్వు తప్పించుకొని వివేకాన్ని ఎప్పటి వరకు ఉంచాలి? అది వివేకం అనేది బాప్తీసం పొందిన సంవత్సరం దాకా ఉంటే సరిపోద్దా? 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, మనం చనిపోయే అంతము వరకు వివేకాన్ని మనం మెయింటైన్ చేయాలి. లేకపోతే దేవుడు నీకు దొరకడు. దేవుడు నీకు దొరకలేదంటే నువ్వు బ్రతకలేవు. ఎందుకంటే అపవాది నిన్ను మింగేస్తాడు. ఎందుకంటే అపవాది నిన్ను చూస్తున్నాడు, నీ కోసం వెతుకుతున్నాడు. ఆల్రెడీ దుష్టత్వంలో ఉన్నవాడి కోసం అపవాది వెతకడు. ఎవరిని వెతుకుతాడంటే ఎవడైతే దానిలోంచి బురదలోంచి బయటకు వచ్చాడో, పాపం అనే బురదలో నుంచి, వాడే కావాలి అపవాదికి. మళ్ళీ నిన్ను నెట్టడానికి చూస్తూ ఉంటాడు. మొదటి పాయింట్ అయిపోయింది. రెండో పాయింట్, రోమాపత్రిక, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చూడండి. 2వ పాయింట్లోకి మనం వెళ్తున్నాం. గ్రహించువాడు లేడు, దేవుణ్ణి వెతకువాడు ఎవడునూ లేడు. అంటే నీతిమంతుడు లేడు అంటే ఏంటి? నీతిమంతుడు కాలేకపోయాడంటే కారణం ఏంటి అంటే దేవుణ్ణి వెతకలేకపోవటం వల్ల. ఒక వ్యక్తి నీతిమంతుడిగా మారాలి అంటే ఏం చేయాలంటే మొదటి పాయింట్ మనకు కావాలి ఖచ్చితంగా. వివేకము కలిగి దేవుణ్ణి వెతికితే దేవుడు ఆ వ్యక్తిని ఏం చేస్తాడంటే నీలో ఉన్న పాపాన్నంతటిని తీసివేసి పరిశుద్ధతను నీకు ఆపాదిస్తాడు. ఆ పరిశుద్ధత ద్వారా ఎలా మారిపోతామంటే మనంతటి మనం నీతిమంతులుగా తీర్చబడలేం ఎప్పటికీ. కానీ దేవుని అందరి విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం. అవునా కదా? ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడిన మనము ఎప్పటి వరకు ఉండాలి అలా నీతిమంతుడిగా? అంతము వరకు. ఇది కూడా కాదు, మధ్యలో నీతిని విడిచిపెడతానంటే ఒప్పుకోడు. నీతిని విడిచిపెడితే ఒప్పుకోడు. కానీ ఎలా ఉండాలి అంటే అంతము వరకు దీన్ని కూడా కొనసాగించాలి. అలా కొనసాగించాలంటే మొదటి పాయింట్ ఏం చేయాలి? మనం వివేకాన్ని విడిచిపెట్టకూడదు. వివేకాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టావో నీతిని ఏమైపోయింది? ఇప్పుడు సాతాను ఒకసారి దెబ్బ కొట్టాడు అనుకో, దుష్టత్వంలోకి వెళ్ళిపోయావంటే నువ్వు మొదటి పాయింట్లో పడిపోతావు. ఎందుకు? వివేకాన్ని కోల్పోతాం లేదా? అపవాదికి చిక్కిన వాళ్ళు వివేకాన్ని కోల్పోతారు. వివేకాన్ని కోల్పోయిన వాళ్ళు నీతిమంతులుగా ఉండగలరా? ఉండలేరు. ఇప్పుడు మొదటి పాయింట్లో నువ్వు కరెక్ట్గా ఉంటేనే రెండోది నీ జీవితంలో జరిగిద్ది. అవునా కదా? మొదటి పాయింట్లో నువ్వు కరెక్ట్గా ఉంటేనే రెండోది నీకు జరిగిద్ది. మొదటి దాంట్లో నువ్వు దేంట్లో ఫెయిల్ చేయాలనుకుంటున్నాడంటే పునాదిలోనే ఫెయిల్ చేయాలనుకుంటున్నాడు. నిన్ను పునాదిలో ఫెయిల్ చేయాలనుకుంటున్నాడు. పునాది ఏంటి అంటే వివేకం కోల్పోయే పరిస్థితులు. వివేకం కోల్పోయే పరిస్థితులు నీలో వచ్చినాయి అనుకో ఆటోమేటిక్గా. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఏమంటున్నాడంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చూడండి.
మనకు అర్థమైంది కదా. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడు లేడు అంటే దేవుణ్ణి వెతకపోవడం వల్ల ఇక్కడ ఏమయ్యారు? నీతిమంతుడు లేడు. ఎందుకు లేడు అంటే దేవుణ్ణి వెతకటం తెలియలేదు అనమాట. వివేకం కలిగి దేవుణ్ణి వెతికితే ఆ వ్యక్తి ఏమవుతాడు? నీతిమంతుడు. ఇప్పుడు చదవండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. మత్తయి సువార్త మనం చదివింది కూడా అదే, వెతకుడి మీకు దొరుకును. ఏం వెతకాలి అంట? ఆయన రాజ్యమును నీతిని. దుష్టత్వము నుండి నువ్వు ఎప్పుడైతే మళ్లించబడతావో, అసలు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చింది ఎందుకు అంటే నిన్ను ఆశీర్వదించడానికని ఒక మాట చెబుతున్నాడు. చూడండి, అపోస్తల కార్యాలు 3:26 చూడండి. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపాను. చూడండి, దుష్టత్వం నుండి మళ్లించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. మన పాపం అంతటిని ఆయన మీద వేసుకొని మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి వచ్చాడు. మనం ఎప్పుడైతే ఈ మొదటి పాయింట్లో మనం వివేకం అనేది మనం కోల్పోతామో ఆటోమేటిక్గా నీతిని కోల్పోతాం. రెండోది ఏంటండి? రెండో పాయింట్ ఏంటి? నీతిని వెతకటమే దేవుణ్ణి వెతకటం. నీతిని వెతకాలంటే ఎలా వెతకాలి అంటే వివేకం కలిగి వెతకాలి. మూడో పాయింట్లోకి మనం వెళ్ళిపోదాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనం. సొలొమోనా నా కుమారుడు. ఎవరు చెబుతున్నారు ఈ మాట? దావీదు గారా? నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. నువ్వు నిత్యముగా వెతికితే ఏమవుతాడు? ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు. ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షం అవడం అంటే కనపడి అది కాదు. నువ్వు ఆయన సన్నిధిని అనుభవించగలుగుతావు. ఎలా వెతకాలి? మూడో పాయింట్ అంటే హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను. చూడండి, మొదటి పాయింట్ ఏంటి? వివేకము కలిగి దేవుణ్ణి ఎప్పుడైతే వెతుకుతావో నీ హృదయంలోనికి ఏమొస్తుంది? నీతిని. ఆటోమేటిక్గా ఆయన నీతిని నీకు అనుగ్రహిస్తాడు, నిన్ను నీతిమంతులుగా తీరుస్తాడు. అప్పుడు నీ హృదయంలో ఏముంటుంది? దుర్నీతి ఉండదు, నీతి ఉంటుంది. కాబట్టి నీతిని అనుసరించి నువ్వు నడుచుకుంటున్నప్పుడే నువ్వు ఆయనని మనఃపూర్వకముగాను హృదయపూర్వకముగాను వెతకటం అన్నమాట. అంటే ఈ మూడు విధాలుగా నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో సక్సెస్ సాధిస్తావో దేవుడు ఎల్లప్పుడూ, దేవుని సన్నిధి ఎల్లప్పుడూ నీతో ఉంటుంది. కేవలం ఇక్కడ ఉన్నంత వరకు మాత్రం కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా సరే, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినా సరే. యోసేపు గారి గురించి మీకు తెలుసు కదా. తండ్రి దగ్గర ఉన్న సమయం చాలా తక్కువ, ఆయన కొన్నాళ్ళు మాత్రమే. కానీ ఎక్కువ శాతం ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. అక్కడ దూరం అయిపోయాడు. కానీ తండ్రి ద్వారా మాటలు నేర్చుకున్నటువంటి యోసేపు గారు, నీతిని తన హృదయంలో నింపుకున్నటువంటి యోసేపు గారు ఎక్కడున్నా సరే ఏం చేస్తున్నాడు? తన వివేకాన్ని కోల్పోలేదు. ఒక యవ్వన ప్రాయంలో ఉండి ఒక స్త్రీ ఆయన్ని బలవంత పెట్టినా కూడా దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుని సన్నిధి నాకు తోడుగా ఉంది, అందుకే దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు అన్నాడు. అంటే దేవుడు దొరికాడు అనమాట యోసేపుకి. దొరికిన వాళ్ళు మనం విడిచిపెట్టకూడదు. దేవుడు దొరికితే మనం విడిచిపెట్టకూడదు. నువ్వు ఎక్కడున్నా సరే నిన్ను కాపాడుతాడు ఆయన.
ఆయన మాటలు నీ హృదయంలో ఉంటే దేవుడు నీతో ఉన్నాడు. ఆయన నీతిని నువ్వు జరిగిస్తూ ఉంటే దేవుడు నీతో ఉన్నట్టే, దేవుడు నీకు దొరికినట్టే. నువ్వు దొరకాలంటే ఇంకా నీకు దొరకలేదా? అయితే ఈ 3 పాయింట్లు నీ జీవితంలో జరగాలి. వివేకం కలిగి వెతకాలి, నీతి కొరకు ఆకలి దప్పులు వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి కోసం ఎప్పుడైతే నీతిని హృదయంలో నింపుకుంటూ ఉన్నతంగా దేవుని కోసం బ్రతుకుతున్నావు అనుకోండి, అప్పుడు నువ్వు హృదయపూర్వకంగా ఆయన వెతికినట్టు, మనఃపూర్వకంగా వెతికినట్టు. అప్పుడే నువ్వు ఏమవుతాడంట? హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను ఆయనను సేవించుము, ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. చూడండి, ఇది అనుభవించి చెబుతున్నాడు దావీదు గారు అనుభవించి చెబుతున్నాడు తన అనుభవాలని తన కుమారుడికి. తన వృద్ధాప్య స్థితిలో, నాయనా సొలొమోనా, నేను వెళ్ళిపోతున్నాను, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయాలను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. నీవు ఆయన్ని తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయన్ని సేవించుము. ఎప్పుడు సేవిస్తావు అంటే ఈ 2 నీ జీవితంలో జరిగినప్పుడు. ఎప్పుడు అంటే వివేకం అనేది నీలోకి వస్తే, నీతిని నువ్వు అనుసరిస్తే ఆటోమేటిక్గా నువ్వు ఆయన్ని సేవిస్తావు. ఎప్పుడు దాకా అంటే అంతము వరకు. 40 రోజులు కాదు, కేవలం ఆదివారం కాదు, లేదా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే కాదు. నువ్వు ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ వివేకాన్ని నువ్వు కోల్పోకుండా ఉండాలంటే ఈ 3 నీ జీవితంలో జరగాలి. అందుకే మాట, ఈ 3 కలిపి ఒక మాట తెలియజేస్తున్నాడు. చూడండి ఒకసారి హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఈ 3 కనబడతాయి మనకు అందులో. నీతి ఫలించినట్లు. ఏం ఫలించాలంట? నీతి ఫలించాలంటే ఏం చేయాలి? నీలో వివేకాన్ని కలిగి ఉండాలి. వివేకాన్ని కలిగి ఉండాలంటే దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు నీతి ఫలిస్తుంది. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయండి, యెహోవాను వెతుకుటకు ఇదే సమయము కనుక ఆయన ప్రత్యక్షమై నీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడును దున్నని బీడు భూమి దున్నుడి. ఏది వ్యవసాయం చేయమంటున్నాడు? బీడు భూములు దున్నుకొని వెళ్ళి దేవుడు మీకు దొరుకుతాడు అంటున్నాడా? ఏంటంటే ఆ బీడు భూమి మన హృదయం. కఠినమైపోయిన మన హృదయాన్ని దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మన హృదయంలోనికి రావాలని యేసుక్రీస్తు ప్రభువారు ప్రయత్నిస్తున్నాడు. అందుకే ఆయన, ఇందాక మనం ఏం చదివామంటే యెషయా గ్రంథంలో, యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఆయన ఎంత సమీపంగా ఉన్నాడో తెలుసా? మన ఇంటి బయట కాదు, మన హృదయం అనే తలుపునొద్ద నిలుచొని తట్టుచున్నాడు. నాయన ఇదిగో వాక్యం వినబడుతుంది, తలుపు తీ, లోపలికి చేర్చుకో అని చెబుతున్నాడు. అంటే ఎంత సమీపంగా ఉన్నాడు చూడండి. ఈ హృదయంలోనికి రావటానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే, ఎప్పుడు మన హృదయంలోకి రాడు అంటే మనం వివేకం కలిగి వెతకకపోతే ఆయన మనలోకి రాడు. అది తీసేయి, ఆ దుష్టత్వాన్ని నీలోని తీసేయి, నేను నీలోకి వస్తాను అని సమీపంగా ఉన్నాడు, మనకు సమీపంగా ఉన్నాడు. కానీ మంచి ఆలోచన ఎప్పుడైతే మనం తీసుకుంటామో, చెప్పాక ఇందాక, వివేకం ఎప్పుడైతే కలిగి నువ్వు వెతుకుతావో అదే నీ జీవితంలో దేవుని వెతికే సమయం ప్రారంభమైంది. అలా ప్రారంభమైన నీవు నిత్యము ఆయన వెతుకుతూ ఉండాలి. ఎందుకంటే ఆయన నీతిని వెతుకుతూ ఉండాలి, ఆయన మనఃపూర్వకంగా సేవిస్తూ ఉండాలి. అలా సేవించినప్పుడే నువ్వు ఏమవుతావంటే దేవుణ్ణి వెతికేవాడి అవుతావు. ఆలస్యం నీదే. ఇప్పటి వరకు ఇప్పుడు దుష్టత్వం నుండి మళ్లింపబడాలి అంటే ఏం చేయాలి అంటే, ఒక వ్యక్తి పాపాన్ని ఒప్పుకొని మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ఏం చేయాలి? బాప్తిస్మం తీసుకోవాలి.
వివేకం నీకు రావాలంటే ఏం చేయాలి? బాప్తిస్మం ద్వారానే నీకు వస్తుంది. అది దేవుని వాక్యం విని నీ హృదయంలో నొచ్చుకొని. అందుకే అపోస్తలుల కార్యాల్లో ఏమంటారంటే, ఒకసారి మనం చూద్దాం. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 2వ అధ్యాయము. రక్షణ పొందుటకు మేమేం చేద్దామని అంటారు. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని. ఇక్కడ ఏం జరుగుతుందంటే హృదయంలో నొచ్చుకొని అంటే ఇందాక ఎక్కడ ఏం చేసాం? బీడు భూమిని ఏం చేయాలంట? దున్నాలి. అందుకే ఇక్కడ హృదయములో పొడవుపడి నేలను పొడిస్తే గాని విత్తనం ఫలిస్తుందా ఫలించదా? పొడవకుండా దున్నకుండా ఫలిస్తుందా? ఫలించదు. ఎప్పుడైతే నువ్వు నీ హృదయం అనే ఆ నేలను ఎప్పుడైతే అనుకూలంగా కఠినమైపోయిన నీ హృదయాన్ని ఎప్పుడైతే దున్నుతావో అప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు చూడండి, ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకున్నారంట. అలా నొచ్చుకున్నప్పుడు ఏమంటున్నారు చూడండి, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. చూడండి, ఎప్పుడైతే మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చి పరిశుద్ధాత్ముడు మీలోనికి వస్తాడో అప్పుడు మీకు వివేకాన్ని కోల్పోకుండా నీ హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉండి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. అందుకే ఇందాక హోషేయ గ్రంథం మళ్ళీ చూడడం, నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయడి. విత్తనం వేయాలంటే ఏం చేయాలి? దున్నాలి. దున్నాలి అంటే నీలో ఉన్న ఆ దుష్టత్వాన్ని తీసేయాలి. నీ హృదయంలో ఉన్న దుష్టత్వాన్ని నువ్వు గుర్తించాలి, దాన్ని మానుకోవాలి. తీసేయటం నీ వల్ల నువ్వే తీసుకో ప్రభు అనకూడదు. అక్కడ దుష్టత్వం కూడా నువ్వే తీసేది, నువ్వే చేసుకో ప్రభు, నువ్వేదైనా చేయగలవు కదా. దుష్టత్వాన్ని నువ్వే తీసేసుకో, నువ్వే విత్తనాలు వేసుకో, నువ్వే ఫలించుకో, నువ్వే పంట కోసుకో. కాదు, మీరు కోయండి అంటున్నాడు. చూడండి, నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమయ్యను కోత మీరు కోయండి. ప్రేమ అనే కోతని రావాలి బయటికి, ఫలాలు మీకు రావాలి. ప్రేమ అనే ఫలం రావాలి అంటే దున్నాలి. అప్పుడు దేవుడు విత్తనం వేస్తాడు, నీతి అనే విత్తనం. దేవుని జ్ఞానం అనేది నీ హృదయంలో ఫలిస్తుంది. అప్పుడు కోత కోయుడి, యెహోవాను వెతుకుటకు ఇదే సమయం. నువ్వు ఎప్పుడైతే ఇది చేస్తూ ఉంటావో కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపిస్తాడు. అంటే వాక్యం అనే వర్షం. నువ్వు ఎప్పుడైతే ఈ దున్ని హృదయంలో ఉన్న దుష్టత్వాన్ని తీసేసుకొని ప్రభువా నేను పాపిని అని ఎప్పుడైతే ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాటలని నీ హృదయంలోనికి చేర్చుకుంటావో అప్పుడు ఎలా వస్తుంది అంటే నీ హృదయంలోనికి ఒక వర్షంలాగా వస్తుంది అనమాట. నీతి అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం ఒక వర్షంలో నీ హృదయంలో కుమ్మరింపబడినప్పుడు అప్పుడు నువ్వు ఆయనను వెతికే సమయం ఎప్పుడు ప్రారంభమైందో, నువ్వు బాప్తిస్మంతో ప్రారంభమైందా? మంచిది. ఇప్పటికీ కొనసాగుతుందా? మంచిది. అంతం వరకు దాన్ని ఏం చేయాలి? కొనసాగిస్తూ ఉండాలి. అప్పుడే నువ్వు దేవుణ్ణి వెతికే సమయం, దేవుడు నీకు దొరికే సమయం. ఎప్పుడు అంటే వివేకం కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకం. ఈ మాటలన్నీ ఒక ఆయన చెప్తూ ఉంటాడు. ఎవరాయన అంటే హిజ్కియా. సత్యమును అనుసరించి యథార్థవంతుడనై నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నో కృపతో జ్ఞాపకం చేసుకో అని చెప్పగలిగే స్థితిలో మనం ఉన్నామా? దేవుడు మనకు అలా మనం కనుక హిజ్కియాలాగా మనం బ్రతికితే దేవుడు మనకి ఇచ్చేది ఆయుష్కాలం 15 సంవత్సరాలు కాదు, ఆయనకి ఇచ్చినట్టుగా యుగయుగాల జీవితం. ఈ యుగయుగాల జీవితం కోసం ఈ చిన్న జీవితాన్ని ఆయన కోసం సమర్పిస్తే బాగుంటుంది. కాకుండా దుష్టుడికి చోటు ఇచ్చామనుకోండి ఏమైపోయింది? ఒక్కసారి మనల్ని మరలా దుష్టత్వానికి మళ్ళించాడంటే మనకున్న నీతి, మనం ఒక 10 సంవత్సరాలు నీతిని అనుసరించి వివేకం కలిగి హృదయపూర్వకంగా వెతికి 11వ సంవత్సరంలో పడిపోయామనుకోండి, ఈ 10 సంవత్సరాలు చేసిన భక్తి జీవితం అంతా వృధా. అపవాది చేయాలనుకుంటుంది అదే. నీ ఆస్తిని దోచుకోవాలనుకోవట్లేదు, నీకు రోగాలు తీసుకురావాలనుకోవట్లేదు. యోబు గారిని ఎందుకు అనుకున్నావు అంత మొత్తింది? ఎందుకు మొత్తాడు అనుకున్నావు? ఆయన యథార్థతను విడిచిపెట్టాలని.
యథార్థత విడిచిపెడితే వివేకాన్ని విడిచిపెట్టినట్టే. వివేకాన్ని విడిచిపెడితే దుష్టత్వంలో మళ్ళీ వెళ్ళిపోయినట్టే. అలా వెళ్ళిపోతే మళ్ళా నువ్వు మళ్ళీ మొదటి నుంచి ప్రారంభమైంది అనమాట. కాబట్టి మనం ఏం చేయాలి అంటే వివేకము కలిగి నీతిని అనుసరించి నడుచుకోవాలి. ఇది మొదటి పార్ట్. రెండో పార్ట్ ఉంది దీనికి. ఎవరు వివేకాన్ని మరలా కోల్పోయారు, ఎవరు నీతిని మరలా కోల్పోయారు, ఎవరు మరలా హృదయపూర్వకంగా ఆయన్ని వెతకలేదు, ఈ 3 లక్షణాలు కలిగి ఎవరు వెతికారో రెండో భాగంలో మనం చూసుకుందాం. ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన ఉదయకాల సమయంలో తండ్రి మీరు మాకు తోడై ఉండి నాయన మీ యొక్క జ్ఞానాన్ని మాకు నేర్పించిన విధానం బట్టి మీకే వందనాలు తండ్రి. విన్న మేము నాయన వాటి